జీవితాల్లో కొన్ని డేట్లు బాగా గుర్తుండిపోతూ ఉంటాయి. వివాహం అనే డేట్ మన జీవిత కాలం అంతా మన మైండ్లో బాగా గుర్తుంటుంది. వివాహమే 60 సంవత్సరాలు గడిచిన మన పెళ్లి రోజు మనం జాగ్రత్తగా చేసుకునే ఆలోచన కలిగి ఉంటాం. రేపు పెళ్లి రోజు అనగా ఈరోజు మనం ప్రిపేర్ అయిపోతూ ఉంటాం. రేపు ఎలా చేయాలని చెప్పి మన పెళ్లి రోజు మన జీవిత కాలం అంతా మనం బాగా ఆచరించే వ్యక్తులుగా ఉంటాం. రేపు మన వివాహ దినం అనగా డేట్ మనకు గుర్తుంటుంది కనుక రేపు ఏమి చేయాలన్నా ఒకరోజు ముందుగానే మనం సిద్ధపడే మనస్సును మనం కలిగి ఉంటాం. అలాగే మన బిడ్డలు ఏదైనా పుట్టినరోజు అయినా జీవిత కాలం మనకు గుర్తుంటుంది. వాళ్ళకి 70 సంవత్సరాల వయసు వచ్చినా మీ అబ్బాయికి పుట్టారా అంటే పలానా డేట్లో పుట్టాడని చెప్పి మనం ఆ కార్యక్రమం ఎంతో ఘనంగా చేయాలని రేపు పుట్టినరోజున ఈ రోజు మనం ప్రిపేర్ అయ్యే వ్యక్తులు. అంటే పుట్టినరోజు ఏ వ్యక్తి కూడా మర్చిపోయేవాడు కాడు. వివాహ దినము కూడా ఏ రోజు కూడా మర్చిపోయే మనుషులు కనబడదు. ఈ పుట్టినరోజు ఘనంగా జరగాలన్న కోరిక మన మనస్సులో ఉర్రుగుతూ ఉంటుంది. అలాగే పెళ్లి రోజు కార్యక్రమాలు కూడా బాగా జరగాలన్న ఆలోచన మనకు చాలా ఉల్లాసంగా మారు. అయితే ఒక కార్యక్రమం మనం ఇంకా బాగా చేయాలి. దేవుడి స్తోత్రం. నిర్గమకాండ 20వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. 20 విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి ఇది మన జ్ఞాపకం గుర్తుండాలి. పెళ్లి రోజు నీకు ఎలాగైతే గుర్తుంటుందో, జ్ఞాపకార్థం కూడికి ఎలాగైతే గుర్తుంటుందో, ఆదివారం దినము కూడా చాలా జాగ్రత్తగా ఆచరించే మనస్సు మనకేముండాలంట, జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడి స్తోత్రం. ఒక వివాహం రోజు జరపాలంటే నీకు ఎక్కడ విచారం ఉంటుందని ఉండదని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటావు. చాలా ఆనందంగా నీ హృదయం అంతా ఉల్లాసంగా మారిపోతూ ఉంటుంది. ఆ డేట్ వద్దనగానే చాలా సంతోషంగా మారిపోతావే. నీ కొడుకో నీ కూతురికో బర్త్డే రోజు వచ్చే ముందు చాలా ఉల్లాసంగా మా నా కొడుకు ఏం ఉండాలా, నా కూతురికి ఏ బట్టలు కొనాలని చెప్పి చాలా ఆనందంగా ఆ కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకొని మనం చేసేవారిగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథం ఉంటుంది ఇక్కడ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి నువ్వేం చేయాలంట, జ్ఞాపకము చేసుకో. దేవుడి స్తోత్రం. మనకి ఆదివారం అనే రోజు ఎప్పుడు గుర్తు రావాలి? శనివారమే గుర్తు రావాలి. రేపు తెల్లారితే ఆదివారం విషయం. ఈ ఆదివారం గడపడానికి చాలా సంతోషించే వ్యక్తులుగా మారాలి. పెళ్లి రోజు కంటే పుట్టినరోజు కంటే మన తండ్రి ఉన్న చోటికి రావాలన్న కోరిక మన గుండెలు ఉప్పొంగుతూ ఉండాలి. దేవుడి సన్న తండ్రి ఉన్నాడనే తండ్రితో గడిపే సమయం దొరికిందని ఆలోచించే వ్యక్తులుగా ఈ ఆదివారం రేపన ఈ రోజు ఉల్లాసంగా నీ మనసు మారిపోవాలి. నేను ఎలా ఉండాలనే పొద్దున ఆలోచించే వ్యక్తిగా మారిపో. ఆదివారం నా తండ్రితో ఏం చెప్పాలి, నా తండ్రితో ఏం మాట్లాడుకోవాలి, నా మనస్సులో ఉన్న ప్రతి ఆలోచన చెప్పుకునే సమయం ఈ విశ్రాంతి దినము కదా. ఈ విశ్రాంతి దినముల తండ్రిని కలిసే మహాభాగ్యం దొరుకుతుందని ఒక ఉల్లాసంతో నీవు జ్ఞాపకం చేసుకున్న వ్యక్తిగా మారాలి. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో పెళ్లి రోజు బాగా గుర్తుంటుంది, బర్త్డే గుర్తుంటుంది. కానీ ఆదివారం అంటే చూద్దామని బాగుంటూ ఉంటారు. వెళదాములే చూద్దాములే. ఈ నిర్లక్ష్యం కలిగిన మనసే మన జీవితాల్లో దేవుడు మందిరములో ఆశీర్వాదం కారణం కాకుండా ఆగిపోతూ ఉంటాయి. ఒక పెళ్లి రోజు ఒక రోజు ముందే నువ్వు సిద్ధపడుతున్న మనస్సు కలిగి ఉన్నావు. ఒక బర్త్డే జరగాలంటే ఒక రోజు ముందే ప్రిపేర్ వ్యక్తిగా మారిపోతూ ఉంటావు. శనివారం నీ గుండెల్లో ఆదివారం దినాన్ని బలంగా గుండెలు నింపుకోవాలా. శనివారం రోజు నీ ఆదివారం దినాన్ని నా దేవుని కలవబోతున్న ఆనందం నీకు రావాలా. శనివారం రోజే నేను ఎలా దేవుడి సన్నిధిలో ఉండాలి, నా తండ్రితో ఎలా గడపాలి ఆలోచన నీ శనివారమే నీ మైండ్ ప్రిపేర్ అయిపోవాలా. దేవుడి స్తోత్రం. ఒక పెళ్లిలో చేసుకున్న వ్యక్తులు అది పెద్దవాళ్ళు ఎగుతారండి. మీకు అనేసిన ఆ రోజుకి తలంటుకోవాలిగా. పెళ్లి కార్యక్రమం జరిగించుకున్న డేట్ రోజు బద్ధకస్తుడిగా ఎవరు ఉండరు. 10ంటికి లేచే కుటుంబాలు కనబడవు. ఆ రోజు పెందలాడే లేచి తలంటుకొని ఏదో ఒక పాయసం చేసి భర్తకి ఇచ్చే స్థితిలో భార్య ఉంటారు. బిడ్డల పుట్టినరోజు కూడా ఏ తల్లిదండ్రులు కూడా బద్ధకస్తులు కూడా 11 లేగరో. ఆ రోజు ఉదయాన్నే లేచి ఆ కొడుకులు లేపి తలంటి తానం చేసి వాడు కొత్త బట్టలు వేసి వాడి చేతితో వండిన తినిపించే స్థాయిలో ఉంటుంది. మరి దేవుడి రోజు అంటే ఎలా ఉన్న ఆలోచించి ఒక వివాహ దినములో ఉన్న ఉల్లాసమైన జీవితం, ఒక పుట్టినరోజు కార్యక్రమాలు జరిగించే యాక్టివ్ తత్వం,
దేవుడి సన్నిధిలో వెళ్ళే విశ్రాంతి దినాన్ని కూడా అభివృద్ధి పరచుకోవాలా. ఈ ఆదివారం దినాన ఉదయాన్నే లేచి దేవుడు ముందుకెళ్ళి అరగంట ప్రార్థన చేసుకొని తలంటుకు దానం చేసుకొని నా తండ్రి వద్ద కలుస్తున్న భావంతో ఉప్పొంగాల. ఎందుకంటే పెళ్లి రోజు అన్ని చేసుకోదట్లా, దానికంటే ప్రాముఖ్యం దేవుడు చెప్తున్నమాట, నా విశ్రాంతి దినమును ఆచరించడానికి ఎలాగంట పరిశుద్ధంగా. దేవుడు తప్పలు కూడా ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. నా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఆచరించాలంట? పరిశుద్ధమైన మనస్సుతో మందిరానికి వచ్చే వ్యక్తిగా మారాలి. ఆ రోజు పరిశుద్ధమైన ఆలోచన కలిగిన వ్యక్తిగా మారాలి. ఎక్కడ నీ తలంపులో నీ ఆలోచనలో దేవుని బాధ పెట్టే తలంపులు కనబడకూడదు. ఎక్కడ మీ మాటలో కూడా దేవుని కన్నీరికర తలంపు కనపడు. ఉదయం లేచిన వెంటనే మైండ్ ఫ్రెష్గా మార్చుకొని మంచి తలంపులతో ఈ రోజు నేను వెళుతున్నది సినిమా థియేటర్ కారణం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. మనం వెళుతున్న స్థలం ఏంటో నువ్వు గుర్తించే వ్యక్తిగా మారాలి. అక్కడ ఎవరుంటారో గుర్తించే వ్యక్తిగా మారాలి. అక్కడ ఎలా ఉంటే దీవించబడతావో గుర్తించే వ్యక్తిగా మారాలి. అటువంటి క్యారెక్టర్లోకి పరిశుద్ధంగా వేయించాలంట ఆచరించే వ్యక్తిగా మారగలిగితే సర్వ దీవుల మందిరంలో అనుభవిస్తాను. హల్లెలూయా. ఆదివారం యాక్టివ్గా లేచాల్సిన మిగతా సరే 1:30 2:30 దేవుడి స్తోత్రం. లేకపోతే దయచేసి దండకు లేవాలి, అందరూ లేవాలి. ఆదివారం దినమనగానే నీ గుండెల్లో ఎందుకంటే ఆస్వాదించే స్థలములో కొత్త గుర్తుపెట్టుకో. దేవుడు దీవించే స్థలములో నువ్వు వస్తున్న విషయం గుర్తుపెట్టుకో. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు, దైవ కృప ఆలోచనలు, ధైర్యపరిచే సందర్భాలు దేవుడు సన్నిధిలో నీకు ఇవ్వాలని దేవుడు రెడీగా ఉంటుండగా నువ్వు ఆదివారం యాక్టివ్గా మారాలి. దేవుడి స్తోత్రం. ఒక బర్త్డే జరిగించుకున్నప్పుడు ఎలాగైతే నువ్వు ఉల్లాసంగా జీవితంలో గడిపే వ్యక్తిగా మారుతున్నావో, ఒక వివాహ దినము జరుపుకునే సందర్భం ఎలా ఉంటుందో ఇవి ఎక్కడ మర్చిపోయే వ్యక్తులు ఉండరు. పిల్లలు మర్చిపోతారా? పిల్లలు మర్చిపోతారన్నా? మర్చిపోతారు. నీకు పెళ్ళై 1 సంవత్సరాలైనా ఎప్పుడు పెళ్ళైందామంటే చక్క చెప్పేస్తాం పలాదానికి. ఆదివారం దినము కూడా కల్లో లేపితే మనం యాక్టివ్గా మార్చుకోవాలి. అందుకే దేవుడు కింద అంటుంది ఇక్కడ 6 దినములు కష్టపడి నీ పని అంతా చేయవలను, 7వ దినము దగ్గరగా తప్పలు కొట్టండి. హల్లెలూయా. ప్రభు చెప్తే 6 దినములు కష్టపడాలా. దేవుడికి శక్తిని 6వ రోజు నీకు ఇస్తాడు. నీ పనుల్లో, నీ కార్యక్రమాల్లో, నీ ప్రయాణములు నీ తండ్రి నీకు తోడుగా ఉంటాడు. నీ రెక్కల కష్టాన్ని ఆస్వాదించే దేవుడిగా నీకు తోడుగా ఉంటాడు. మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చేవాడు. కారణం ఆరోగ్యం దేవుడు ఇవ్వకపోతే ఎక్కడ నువ్వు పని చేస్తావు? నీ ప్రయాణాల్లో దేవుడు కాపాడే ఉద్దేశం లేకపోతే క్షేమంగా రాగలవా? మనిషి 6 దినాలు కూడా దేవుడు ఇస్తున్నమాట. నీవు 6 దినాలు కష్టపడి పని చేయవలను, 7వ దినము నీ దేవుడు యెహోవాకు విశ్రాంతి దినము. దేవుడి స్తోత్రం హల్లెలూయా. 6 రోజులు ఏ కార్యక్రమాల్లో పాల్గొన్న నీ తండ్రి నీకు తోడుగా వస్తాడు. కష్టపడే శక్తిని, బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. నీ ప్రయాణం అంతా కూడా శ్రమం కోసం దేవుడు నీకు తోడుగా వచ్చి మారుతూ ఉంటాడు. ఏ స్థలంలో 6 దినాలు పనిచేసే వ్యక్తిగా ఉన్నా దేవుడు కృప నేను వెంబడించి ఆవరించి ఒక నేల కాపాడుకునే వ్యక్తిగా ఉంటాడు. 7వ రోజు నీది కాదు, తప్పకూడదు. దేవుడి స్తోత్రం. అది ఎవరిదంటది? దేవుడిది. ఎవరిదంటది? దేవుడికి. దేవుడు రోజు కూడా దొంగిలించే వ్యక్తిగా ఉంటే బాగుపడతావా? 6 దినాలు దేవుడు ఆయుష్కాలు ఇవ్వకపోతే ఎక్కడుండేవాడు నీవు ఆలోచించాయి. 6 దినాలు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నీ పనుల్లో కొనసాగే వ్యక్తిగా ఉండేవాడా? 6 దినాల్లో నీ ప్రయాణంలో దేవుడు తోడలేకపోతే ఎన్ని ప్రభావాలు ఇచ్చేవాడివి? ఈ 6 రోజులు కూడా దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి 7వ రోజు దేవుడికి వచ్చి, అయ్యా ఈ 6 రోజులకు ఆయుష్కాలం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు తండ్రి. నా ఉద్యోగంలో, నా పనుల్లో, నా వ్యాపారంలో, నా కార్యక్రమాల్లో జయమిచ్చావు. నీవు ఇచ్చిన స్తోత్రం చెప్పడానికి 7వ తండ్రిని కావాలి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఎవరైతే ఈ విధానం బాగా పాటించే వ్యక్తులుగా ఉంటారో వారి జీవితాలు చాలా ఉన్నతంగా దేవుడు మారుస్తాడు. చాలా మంది జీవితాలు ఎంప్లాయీస్ ఆదివారం మీరు అష్టకలిగే ఎంప్లాయీస్ ఆదివారం ఊరు పెట్టుకుంటూ ఉంటారు.
ఆదివారం సెకండ్, ఎందుకంటే ఆ వారం రోజుల పని ఎక్కడంట, ఎక్కడికి దేవుడి స్తోత్రం. కానీ బైబిల్ అంటుంది మొదటిగా నువ్వు గడపవలసిన స్థలం ఎక్కడ? ఆదివారం దేవుడు మందిరం. దేవుడి స్తోత్రం. దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత ఏ పని స్టార్ట్ చేయి, అద్భుతం చూస్తాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట, 6 దినాలు కష్టపడే మనసు దేవునికి ఇచ్చినప్పుడు నీ రెక్కల కష్టాన్ని దేవుడు అభివృద్ధిపరిచేవాడిగా మారుతూ ఉంటాడు. కానీ 7వ ఆదివారం దినాన ఏ పని నువ్వు చేయకూడదు. ఆదివారం దినాన దైవ శ్రమ మొదటిగా నువ్వు దేవుడితో గడిపే మనసు నీకు రావాలి, తండ్రితో ఉండే మనసు నీకు రావాలి, దేవుడితో పనివేసుకునే ఆలోచన నీకు రావాలి, తండ్రిని కలుసుకునే ఆలోచన నీకు రావాలి. ఎవరైతే పాటించే వ్యక్తులుగా ఉంటాడు దైవజనమ, వారి కుటుంబాలకు పూర్ణ శాంతి దేవుడు అనుగ్రహించబోతాడు. వారి శరీరం అంతా మంచి ఆరోగ్యంతో దేవుడు ఉంచుతాడు. వారి కుటుంబాలకు దేవుడు తోడుగా ఉంటాడు. వారి కార్యక్రమాల్లో దేవుడు అండగా నిలబడుతూ ఉంటాడు. వారు ఏది కోరుకున్నా వారు ఆశ్రయించే వ్యక్తిగా, పరిశుద్ధంగా పాటించే వ్యక్తులుగా ఉంటారు. కనుక దేవుడు ఉన్న చోట దేవుడు సన్నిధిలో తొలుతూగ వ్యక్తులుగా మన జీవితాలు దేవుడు మార్చేతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం, మూల వాక్యం అంటుంది, విశ్రాంతి దినమును ఆచరించే విషయంలో జాగ్రత్త పడము, మర్చిపోమాక. నీ వివాహాన్ని ఎలాగైతే నువ్వు పూర్వకాలం జ్ఞాపకం పెట్టుకుని ఆచరిస్తావు, ఎలాగైతే బర్త్డే జ్ఞాపకం చేసుకొని ఒక ఉల్లాసంగా గడుపుతున్న వ్యక్తిగా ఉంటావు, వారానికి ఒక్కసారి దేవుడి సన్నిధిలో నువ్వు దేవుడిని కలుసుకునే సమయాన్ని తీసుకునే వ్యక్తిగా ఉంటావు. 6 రోజులు నీకు దేవుడు నీతో ఉంటే 7 నెలలు దేవుడితో ఉండాలి. దేవుడి స్తోత్రం. నీవు దేవుడు ఒక్కటిగా మారాలి. నీ మనసులో ఉన్న ప్రతి ఆలోచన తండ్రితో పంచుకోవాలి. దేనికోసమైతే ఆశతో వచ్చావో దేవుడు చెప్పుకోవాలి. దేవుడితో వారమంతా చేసిన మేలు దేవుడితో పంచుకోవాలి. ఈ వారమంతా నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడి స్తోత్రం చెల్లించాలి. నీ ప్రతి ప్రయాణంలో కూడా దేవుడు తోడు ఉన్న జ్ఞాపకం చేసుకొని ఏదో దేవుడితో మాట్లాడి నా జీవితం కీడు తొలగించని ప్రార్థించయ్య. ఈ వారమంతా పోషించిన దేవుణ్ణి, ఈ వారమంతా కాపాడిన దేవుణ్ణి, ఈ వారమంతా రక్షించిన దేవుణ్ణి 7వ దినమున దైవజనమ ఉల్లాసముతో, సంతోష ఆనందముతో ఉదయమే 4 గంటలు లేచి దేవుని ప్రార్థన చేసుకొని చక్కగా తలెట్టుకున్న వ్యక్తిగా మారి నీ తండ్రిని కలవడానికి వస్తుండగా నీ కొరకు ఆశీర్వాదం మూట పట్టుకొని తండ్రి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రతి మనిషి కూడా ఈ ఆదివారం నిర్లక్ష్యం చేసే వ్యక్తులుగా ఉండకూడదు. చాలా మంది ఆదివారం మేము ఊర్లో పెట్టుకుంటూ ఉంటాం. ఒక ఆవిడ ఫోన్ చేసి ఎందుకంటే అల్లుడు అతను గాలి ఎత్తుకుంటుపోయా. ఓ నాయన, ఏ రోజు రాక ఎవడొస్తున్నాడు గాలిలో ఉండిపోయి గాలి కోసం అది వదిలేసింది. ఇలాంటి ఉన్నారా? ఇలాంటి ఉన్నారా? అల్లుడి కోసం ఏమనేసింది? మందిరం కార్లు ఎత్తకుండా పోయినాడు. ఎంత మహాభక్తులు. దేవుడి స్తోత్రం. ఇటువంటి భక్తి దేవుడికి మెచ్చిన ఆశీర్వాదాన్ని చూడాలి, ఆశీర్వాదాన్ని చూడాలి. ఇటువంటి భక్తి దేవుడు
విశ్రాంతి గంటన వారు బిగినప్పుడు ఉంటుంది. వాక్యాన్ని కనుచొద్దాం. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెను నీ దాసుడైనను దాసైనను నీ పశువైనను ఇందులో ఉన్న పరదేశైనను నీ ఉండల్లో పనిచేసేవాడైనను ఏ పని చేయకూడదు. దిస్ ఇస్ గాడ్ వర్డ్. దేవుడి మాట ఇది. ఈ రోజు చాలా కుటుంబాల్లో భర్త ఆదివారం వస్తే భార్య ఆదుకుంటున్నారు. ఎలా బాగుపడుతుందో ఆలోచించు. దేవుడి వాక్యం ఉంది. ఇక్కడ ఆలోచిస్తే నీలో ఉన్న ఎవడైనా కుమారుడైనా కుమార్తెైనా దాసుడైనా దాసురాలైనా పనివారైనా నీ ఇళ్లలో పనిచేసే ఏ ఒక్కడైనా కానీ ఆదివారం దినాన్న దేవుడు విడిచిపెట్టి పని చెయ్యకూడదు. ఈరోజు నీ కుటుంబం దేవుడి మందులో చూసుకున్నారా? హల్లెలూయా. ఈరోజు భర్త దేవుడి మందిరంలో ఉంటే భార్య ఎక్కడ ఉంటుంది? భార్య మందిరంలో ఉంటే భర్త ఎక్కడ ఉన్నారు? తల్లిదండ్రుల మందిరంలో ఉంటే బిడ్డలు ఎక్కడో. అటువంటి కుటుంబం ఎలా దీవించొద్దో ఆలోచించే. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకు తత్వం కదా. ఇస్రాయేలు దినములో భార్య భర్త బిడ్డలు కలిసి దేవుడి మందిరంలో ఉంటే ఆశీర్వాదం కాదు. ఈరోజు మందిరంలో ఎన్ని పనులు ప్రారంభించినా సక్సెస్ చూడగలవా? ఏ కార్యక్రమం చూడగలవా? దేవుని పక్క పెట్టి మందిరాన్ని పక్క పెట్టి మానవ శక్తితో పరిగెత్తవ జీవితం ఎలా బాగు ఆలోచన చేయాలి. అందుకే దేవుడి వాక్యం నీ దాసైనా దాసులైనా కుమారుడైనా కుమార్తెైనా నీ ఇంటిలో పనిచేసే ఏ ఒక్కడైనా కానీ విశ్రాంతి దినమున పనిచేసే వ్యక్తులు కాకుండా దేవుణ్ణి ఆరాధించరావాలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం అంతా ఉండవలసిన స్థలం దేవుడి మందిరం. 6 దినాలు నీ కుటుంబానికి ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు. నీ బిడ్డలకి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. నీ జీవితం అంతా పోషించడానికి మారుతూ ఉన్నాడు. నీ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు. అటువంటి తండ్రికి థ్యాంక్స్ చెప్పే వ్యక్తిగా మారవా? కృతజ్ఞతాభావం చెప్పే వ్యక్తిగా మారవా? ఈ 6 రోజులు కూడా దేవుడు కాపాడకపోతే నీ ఫ్యామిలీ ఎక్కడ ఆలోచన వచ్చాయి. నీ ప్రయాణాల్లో నీకు ఎవరు తోడు ఉంటే ఆలోచన వచ్చాయి. నీ ప్రయాణాల్లో అందరూ ప్రయాణంలో చీకటి ప్రయాణాల్లో నీకు ఎవరు తోడు ఉంటే రక్షించడం ఆలోచన వచ్చాయి. దేవుడి కాడ దేవుడి కుటుంబం తోడలేకపోతే ముందుకెళ్ళి వెనక రాగలవా? రాలేం. దేవించదమ్మా. ఈరోజు మన జీవితాల్లో ఫ్యామిలీ ఎంత ఎక్కడాలంట దేవుడు సన్నిధిలో ఆచరించాలి. ఈరోజు కుటుంబ సమితికి మందిరంలో ఉన్న వ్యక్తిగా ఉంటే ప్రభు ఆత్మ చెప్తున్నాను, నీ జీవితం ఖచ్చితంగా దేవుడు మార్చి చూపిస్తాడు. దేవుడి స్తోత్రం. లెక్కబోక 20వ అధ్యాయము క్షమించాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి ధ్యానం చేసుకుందాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నా ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకున్న ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినడలా నీకు ఇష్టమైన పనులు చేయకుయు వ్యాపారము చేయకుయు లోకవార్తలు చెప్పుకును ఉండిన ఎడల. దేవుడి స్తోత్రం. ఇవన్నీ నువ్వు పాటించే వ్యక్తి మారాలి. చాలా మంది జీవితాలు ఆ సెంటర్లో మొదట బాటాకాయ అక్కడ పెడతారు. ఈ అమ్మలగా దాందలకి దీంతాట దాందల పేట తట్టుకొని అలాగే ఒక దేవుడి స్తోత్రం. లోకవార్తలు చెప్పుకోవద్దని ఈరోజు క్లాస్ చేసిన మూతికి అన్యులు ఎవరైనా అర్థం చేస్తే గుర్తు అన్యులు చూసి వస్తుంది మౌనం అయిపోతే ఎవరితో మాట్లాడతాను. అన్యులు ఎవరు అర్థం పూనుకుంటే ఆ రోజు ఎవరితో మాట్లాడరు, మౌనంగా ఉంటారు. ఇశ్రాయేలు దినములు దేవుడు లోక వార్తలు చెప్పుకోక. ఈరోజు నువ్వు చెప్పుకోవలసిన మాట పరిశుద్ధాత్మ దేవుని వాక్య మాట. దేవుడి గురించి మాట్లాడుకో, దేవుడు చేసిన కార్యాలు మాట్లాడుకో. అందుకే వాక్యం, నా విశ్రాంతి దినములు వ్యాపారము చేయకుండా నాకు ఘనమైన ఎంచుకునేలా నీకు ఇష్టమైన పనులన్నీ చెయ్యక. ఏ రోజు 6 రోజులు ఇష్టం పనులు చేస్తూ చేసుకోవద్దా? ఈరోజు ఎవరు పని చేయాలి? ఎక్కడికి రావాలి? దేవుడు మందిరానికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇష్టమైన పనులు చేయక
వ్యాపారము చేయక విశ్రాంతిగా ఆచరించే వ్యక్తిగా మారి లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల ఉంటుందని ఆలోచిస్తే స్తోత్రం. ఈ రోజు దేవుడు దినముగా ఆచరించే వ్యక్తిగా మారగలిగితే నీ పెళ్లి రోజు ఎంత ఘనముగా భావించే మనసు కలిగి ఉంటావు. నీ కొడుకు నీ కూతురు పుట్టిన రోజు ఎంత ఘనముగా ఉల్లాస ఆచరించే రోజుగా ఉంటావు. వాటికంటే గొప్పగా ఈ ఆదివారం దినమును ఘనముగా ఎంచుకొని నడిచే వ్యక్తిగా మారితే దేవుడిస్తున్న వాగ్దానం, నీవు దేవుడి పట్ల ఆనందించబడిగా మారిపోతావు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్నెక్కిస్తాను. తప్పకుండా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడిచ్చిన ప్రవచనం. నీ దేశములో, నీ ప్రాంతములో, నీ ఊర్లో అందరికంటే గొప్ప స్థానం ఏర్పడతారంట దేవుడు పెడతాడు. తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దావీదు పలికిన మాట, నా మందిరం ఆశపడుతుంది. ఎంత ఆశపడే మందిరం అంటే ఒక సామాన్య వ్యక్తి కూడా దావీదు జీవితం, గొర్రెలు కాసుకుని దావీదు జీవితం ఎలా రాజుకోటలో కూర్చుంటే మందిరం అంటే ఆసక్తి. అతని సింహాసనము రక్తపు తండ్రి ఎక్కించలేదు, అన్నదమ్ములు ఎక్కించలేదు, అతనికి సింహాసనం చుట్టాలు బంధువులు ఇవ్వలేదు. అతని మనసులో కోరిక, నా దేవుడు మందిరము చూడాలి. అప్పుడు దేవుడు స్తోత్రం. ఆ రాత్రంతా నా యొక్క హృదయం ఉప్పొంగుతుంది. ఎప్పుడు తెల్లారుందా నా దేవుడు చూస్తానని ఒక దేవుడు మందిరం పట్ల ఒక ఆశతో పోయిన వాడికి కనబడుతున్నారు దేవుల్లో. అందుకే భార్య మాట, ఒక దినము మందిరము గడుపుట 1000 దినములకు శ్రేష్టం. ఎందుకంటే అనుభవం చెప్పిన మాట అండి, అనుభూతులు పలికిన మాట. అంటే దేవుడి మందిరములో మనుషుల జీవితాలు మార్చబడతాయా? మార్చబడతాయి. దేవుడి మందిరములో కుటుంబాలు కట్టబడతాయా? కట్టబడతాయి. దేవుడి మందిరములో నీ స్థితి మార్చబడుతుందా? మార్చబడతాయి. దేవుడి మందిరములో పేదరిక పోతా. దేవుడి మందిరములో రాజుగా మారుతావా? మారుతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా ఇంత ఉన్నతం ఎలా మార్చబడ్డాడంటే తన జీవితంలో దేవుడు మందిరం పట్ల ఒక ఆచరించే వ్యక్తిగా మారాడు. దేవుడి మందిరంలో అడుగు వేయని కోరికకు ప్రవర్తించేందుకు మారాడు. ఆనాడు విశ్రాంతి శనివారం కనుక ఆ శనివారం ఉరుకుల మీద వెళ్ళిన వ్యక్తి మనసు కలిగిన వాడిగా ఉన్నాడు కనుక దావీదు జీవితం ఒలివ మొక్క వలికించబడింది. తన జీవితం అంతా మారిపోయింది. తన స్థితి అంతా మార్చబడి ఉంది. మహానుభావుడిగా మార్చబడ్డాడు. రాజుగా మారిపోయాడు. కారణం దైవసనమా విశ్రాంతి దినమును దావీదు చక్కగా ఆచరించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నీతో కూడా దేవుడు పలుకుతున్న మాట, ఆదివారం దినాన్న నీ నోటికి ప్లాస్టర్ చేస్తావా? ఇతరుల గురించి మాడుకుని జాగ్రత్త పడే వ్యక్తిగా ఉంటావా? నీ ఇంటికాడ ప్లాస్టర్ ఇక్కడ తెరవా? దేవుడి స్తోత్రం. మనకున్నగా ప్లాస్టర్లో బస్సులో కూర్చున్నా దీని చెక్క దాని చెక్క, దీని చెక్క దాని చెక్క అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కూర్చుంటాం ఒక 20 కిలోమీటర్ బస్సులో. ఇంకా మొదలెడతాం పురాణం బాటాకారంలో కూడా. అక్కడ మొదలెక్క వదులుతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును లోకవంతులు ఈరోజు మానేరా బాబు, దండం పెడతాను. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ వంతులు పలకరా. నీ తండ్రి గురించి మాట్లాడుకో. దేవుడి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు చనిపోయి ఆరోహణ తర్వాత 2 బాటసారులు ప్రభు గురించి చెప్పుకున్నారు. దేవుడి స్తోత్రం. ఎవరి గురించి అంటే ప్రభు గురించి. నిజమే కదా. మహానుభావుడు యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆయన 5 రొట్టెలు ఏడ్చా గొప్పగా మార్చాడు అని వారు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు మంచిగా వచ్చారంట యేసు ప్రభు. దేవుడి స్తోత్రం. అంటే నువ్వు మాట్లాడుకున్న మాటను బట్టే ప్రభు నీకు దగ్గర రావాలా? ఈరోజు మనం ఉంటే 2 కలిస్తే బూడిదైపోతుంది. దేవుడి స్తోత్రం. మన తర్వాత సంగతి బూడిదే. దేవుడి స్తోత్రం. 2 కలిసారంటే లేడీస్ మటాష్. మీరు తప్పుతున్నారా? మీరు కలిస్తే పటాష్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 2 వ్యక్తులు కలిసినప్పుడు దేవుడి గురించి మానవ స్థాయికి నీ మనసు ఎదగాల.
లోక వార్తలు ఈ నోటు రాకుండా, వ్యాపారము చేయకుండా, ఈ విశ్రాంతి దినము దేవుడు దాన్ని ఆచరించే వ్యక్తులుగా మారి, నీ ఇంటికి తలంటుకున్న వాడిగా మారి, పరిశుద్ధమైన మనసు కలిగిన వాడిగా మారి, అడుగులు వేసేవాడిగా మారి, నీ ప్రయాణం వస్తున్నప్పుడు దేవుడి కార్యములు తలుచుకొని, దేవుడి నామాన్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యా నీ మందిరికి వస్తున్నాను, నీ ఇంటికి వస్తున్నాను, మన ఆశీర్వదించు తండ్రిని అడుగులు వేసుకుంటూ హల్లెలూయా. मेरे समय कौन सा विषय मारा ఆ మనసులో వచ్చిన వ్యక్తిగా మారితే ప్రపంచంలో ఉన్నత స్థలముల మీద నిన్నెక్కిస్తాడు దేవుడి స్తోత్రం. ఎవరు ఎక్కిస్తారంట? దేవుడు ఎక్కిస్తాను. నేను ఎవడు ఎక్కించక్కర్లా. నాట్ సమ్ రౌండ్ పీపుల్. ఎవరు అక్కర నీకు దేవుని చీకి ఎక్కించడం మారిపోతా. నిన్ను దేవుడు చేతితో పట్టుకొని ఒక్కో మెట్టు ఎక్కించుకుంటూ దేశాన్ని పరిపాలించు, రాష్ట్రం పరిపాలించేవాడుగా ఈ ప్రాంతంలో ఉన్న స్థలంలో నీకేందు అనేకులు పనివాడిని రాజుని మారుస్తారు. కావాలని దైవచరమా ఆచరించే వ్యక్తి మార. ఆదివారం ఊళ్ళెట్టుకోమాక, దండం పెడుతుంది దయచేసి. ఆదివారం పప్పులడుకోమాక, పప్పుల కోసం అందరూ మానమాక. ఆదివారం రాగానుగా గుర్తురావు లేదే, నా తండ్రి గుర్తురావు. ఈ ఆదివారం రాగానే నీ మైండ్ షార్ప్గా మారిపోతుంది. దేవుడి స్తోత్రం. చాలా మంది అన్ని రోజు యాక్చువల్లీ ఆదివారం ఇంకెంతకైంది ఆదివారం రాగానే ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి చెప్పండి సరే. ఏం గుర్తు రావాలి సోదరా? ఏం గుర్తు రావాలి? ఆదివారము నా తండ్రిని కలవబోతున్న రోజు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడి వాక్యాన్ని బట్టి అన్ని విషయాలు కూడా జాగ్రత్త పడే మనము ఈ దినము కూడా జాగ్రత్తగా ఆచరించే జాగ్రత్త పడాలి. నీ పెళ్లి రోజు ఎలాగైతే ఘనంగా జరిగించుకుంటున్నావు, పుట్టినరోజు ఎలా ఘనంగా జరుగుతుందో, జ్ఞాపకాలతో కూడికి మర్చిపోక ఎలా జ్ఞాపకం చేస్తున్నావో, ప్రతి వారం విశ్రాంతి దినం నీకు ఉంది. ఈ 6 రోజులు కూడా ఎక్కడికి వెళ్ళిన తండ్రి నీకు ఎంతనే ఉంటాడు. ఈ 7వ రోజు మట్టి తండ్రి కావా. తండ్రితో నువ్వు మాట్లాడాలి. తండ్రి చేసిన కార్యాలు, తండ్రి చేసిన వేలు, ఈ 6 రోజులు కూడా తండ్రి నీకు ఇచ్చిన మహాకృప, ఈ 6 రోజులు నీకు ఇచ్చిన ఆరోగ్యం, ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ తండ్రితో పొగుడుతూ, నీ తండ్రితో గడపరుస్తూ నువ్వు మాట్లాడే వ్యక్తిగా మారుతూ ఉంటే నీవు నీకు ఇస్తున్న వాగ్దానం నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ పంట పాడి దీవించబడుతుంది. నువ్వేది విత్తుతున్న దైవచరమా నూతన పంటకు వస్తావు. దేవుడి స్తోత్రం. నీ చేతినే బలపరచునే నమ్ముకున్నాని నీ చేతినే బలపరచునే నమ్ముకున్నాని దేవుడు ఉన్నాడులే భయమే వద్దమ్మా, దేవుడు ఉన్నాడులే చేసే దేవుడు చూసే ఆశీర్వాదం నడిచే చేసే దేవుడు చూసే అన్నిటికన్నా అందరమే ముందు నడిచిన వాడు ఓడిపోకున్నా. అన్నిటికన్నా అందరమే ముందు నడిచిన వాడు ఓడిపోకున్నా. దేవుడి సన్నిధిలో అన్నపెట్టే దేవుడు, దేవుడి సన్నిధిలో దైవం చెప్పే దేవుడు, దేవుడి సన్నిధిలో జీవించే దేవుడు, దేవుడి సన్నిధిలో చూపే దేవుడు. ఉన్నానని మనవాలని దేవుడు కోరిక, ఉన్నానని మనవాలని
తప్పులు కొట్టండి. దేవుడి మందిరంలో మా కుటుంబం దీవించబడద్ది అని కూడా కొట్టండి. హల్లెలూయా. ప్రారంభంలో మీలాగా మేము కూడా సంఘ బిడ్డగా ఉన్నప్పుడు కొత్తగా దేవుడు నమ్ముకున్నాం. దేవుడు నమ్ముకున్న తర్వాత ఆ సన్నిధిలో ఒక సంవత్సరం పాటు వెళ్ళాం. తర్వాత ఇంకో సంఘంలోకి ప్రభు ఆకర్షించుకోండి. ఇంకో సంఘంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దైవజనులతో ఆత్మీయ బంధం ఏర్పరచుకున్నాం. దైవజనుల కుటుంబానికి ఒక పెద్ద కొడుకు కింద మా జీవితాలు మారిపోయి, అయితే ఆ మందిరం మా ఇంటికి ఇంచుమించు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ మందిరం పక్కనే దేవుడు నమ్ముకున్న ఆ సంఘానికి వచ్చే 6 కుటుంబాలు ఉన్నాయి. దేవుడి స్తోత్రం. ఒక్కరోజు కూడా చీపురు పట్టుకొని ఎవ్వరు వారు ముందుడవరండి. దేవుడు మందిరంలోకి వెళ్ళి ఎవరు కూడా తుడిసి పరిశుద్ధపరచలేదండి. చిన్న పిల్లలు వేసుకొని నడుచుకుంటూ పోయి అక్కడ ఆ రోజు మందిరం 7 గంటలకే మందిరం. అక్కడ అది ఎప్పుడు లేగాలని ఆలోచన చేయండి. ఒకసారి 4 గంటలు లేసి 1 గంట దేవుణ్ణి ఆరాధించుకొని పిల్లలు తాళం చేపించి చెరుకు సంఖ్యలు వేసి నడుచుకుంటూ వెళ్ళిపోయావు అక్కడికి. మేము వెళ్ళటాయని కనీసం తలుపులు కూడా తీసే పరిస్థితి లేదు. అమ్మగారు బయట సీపురు పట్టుకొని రాలిన ఆకులన్నీ తుడిచి పోగొట్టి పక్క పడేస్తే ఈరోజు మీ అయ్యగారు దేవుడు తలుపులు తీసుకొని చర్చ్ అంతా ఊడ్చి బాత్రూంలో నీళ్లు పట్టి బలికి చదివేసిన తర్వాత నాకు చూడండి ఇలా కూర్చున్న వాళ్ళు అయ్యి వచ్చి తప్పుడు అందరికంటే ముందుగా మా జీవితాల్లో మేము అడుగు పెట్టాం. దేవుని బట్టి పక్కనే ఉన్నవారు ఆరాధన అయిపోయి వచ్చేవారండి. ఎప్పుడన్నా పక్కనే ఉన్నవారు ఎప్పుడు వచ్చేవారు ఆరాధనకి వచ్చేవారు. కానీ మన మందిరం పట్ల ఆసక్తి మా గుండెల్లో ఉంది. దేవుడు అంటే పిచ్చి, తెలుసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు పిచ్చి మాకు. ఆ సన్నిధిని అడుగు పెట్టి ప్రార్థన చేసుకుంటూ ఎవరు రాకపోయినా ముందుగా మీనే వెళుతూ అక్కడ మొదటి ఆధారం వస్తే అక్కడ నీళ్ళు పట్టే కార్యక్రమం, తుడిచే కార్యక్రమం అందరూ చేసే వ్యక్తులుగా ఉండవు. అటువంటి నా బతుకుని ఈ రోజు దేవుడు 1000 మందికి తండ్రిగా మార్చాడు. దేవుడి స్తోత్రం. ఆయన నాట్ పవర్. నువ్వు పవర్ కలిగిన మనుషుని కానీ, కండ కలిగిన మనుషుని కానీ, 7 ఫీట్ ఉన్న మనుషుని కానీ, ఎలా అయితే ఆలోచించాయి. దేవుడు మందిరం అంటే ఆసక్తి, దేవుడు మందిరం అంటే పిచ్చి, దేవుడి మందిరంలో ఉన్న తండ్రితో మాడు అనుభూతి. ఈరోజు సరి సాహసం బట్టి ఈరోజు ఆత్మతో దింపబడ్డాను, అభిషక్తి దింపబడ్డాను, వరాలు దింపబడిన వ్యక్తిగా మార్చబడ్డాను. 1000 మందికి అన్నం పెట్టే స్థాయి, అనేకులు దీవించే స్థాయి ఎందుకు వచ్చిందంటే నా చదువు బట్టి రాలేదు, నా జ్ఞానం బట్టి రాలేదు, పరిశుద్ధ మందిరంలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీ జీవితం అదే ఆశీర్వాదం దేవుడి వల్ల ఆశపడుతూ ఉన్నాడు. ఆ దీవెను పొందుకోవాలి తండ్రి ఆశపడుతూ ఎన్నో ఆశీర్వాదాలు చేతితో పట్టుకొని వచ్చే మనసు దేవుడికి ఉందండి. ఈ మందిరంలో సాక్షాత్తు సృష్టికర్త దేవుడే ఉన్నాడు. మీకెవరికి కొను ఉండనివ్వడు భవిష్యత్తులో తప్పకుండా. దేవుడు మందిరం గట్టిగా పట్టుకోండి, మందిర సాహసం గట్టిగా పట్టుకోండి. ఈ సమయ అభిషేకం ద్వారా ఆత్మదేవు సంతోషపరిచే మనసుతో పడవండి. మీ జీవితం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ సన్నిధులను ఏదైతే కోరుకుంటున్నావో, దేనికోసం ఆశపడుతున్నావో, ఎంత పెద్ద కార్యమైనా సమర్థమైన దేవుడు ఉన్నాడు. అయితే నీకు రిక్వెస్ట్, ఆచరించడం పొరపాటు చేయమాక. దేవుడి స్తోత్రం. ఆదివారం అంటే నీ గుండెల్లో పీట్యూస పరిగెత్తాల. దేవుడి స్తోత్రం. ఉదయాన్నే లేచిన వ్యక్తిగా మారి, దేవుని ఆరాధించిన వ్యక్తిగా, తలంటులు ఆరాధించిన వ్యక్తిగా మారి, దేవుడు మందిరంలో అందరికంటే ముందు రావాలి. పోటీ పడండి. దేవుడి స్తోత్రం. పడతారా? ఎవరు డబ్బులు పంచారంటే ఫ్రీగా డబ్బులు పంచారంటే బట్టిగా మన కాల్కి పీటీ హల్లెలూయా. ఒకటే బహుమానం కేజీ బంగారం పెట్టి తీసుకుంటారంటే అందరూ అయిపోతారు. లేకపోతే ముసలాడు కూడా హల్లెలూయా. అదే మందిరం కంటే నడుము పీకెత్తుంది అయ్యా, కాళ్ళకి ఎత్తుంది అయ్యా. అదే కేజీ బంగారం ఫ్రీగా వస్తాను నావేటిగా. ఇక సడన్గా వజ్రం గిట్టు పెట్టి ఎవరు ముందరికి ఇస్తానంటే మట్టిగా ఏం పరిగెడతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనకు చాలా బలం వస్తుంది. ఏం కనబడుతుంది? మనకి ఏం కనబడుతుంది?
కోహులు వజ్రం, దేవుడి స్తోత్రం. అప్పుడు దాకా ఈ లేడీస్ కదా ఏమన్నామా నడులో పడ్డారు కదా, నడ్డు పోతుంది, మగవాళ్ళు కాళ్ళు పోతాయి. ఆడిని గిట్టుకొని ఈయన్ని గిట్టుకొని అన్న ముందంటానికి ఎంత పెడతారంటే అప్పుడు పోటీ పెడితే గంటకి 2 స్పీడ్ పెడతారు. అది వజ్రం కరిగిపోతారా, ఈ వజ్రం నిలిచిపోతారు. నేను కరిగిపోవని కాను. ఒక్కసారి పొందుకున్నవాడు ధనుడిగా మార్చబడతాడు. నన్ను ఆరోపిస్తున్నవాడు ధనుడిగా మారిపోతాడు. నన్ను కలిగిన వాడు ధనుడిగా మారిపోతాడు. నన్ను పొందుకున్నవాడు అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వాలి ప్రభు ఆశ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం దినాన్న ఎలా పాడితే విశ్రాంతి పాటించు. లాస్ట్ మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం ధ్యానం చేసుకుందాం. నీవు దేవుడు మందిరానికి పోయినప్పుడు జాగ్రత్తగా చూచుకున్నావు. చాలు దేవుడు స్తోత్రం. చాలా మంది మందికి వచ్చినప్పుడు చొక్కా బాగుందంటావా, ప్యాంట్ బాగుందంట, మచ్చ చూసినంత దేవుడు స్తోత్రం కాదో. నేను ఎలా ఉన్నా పరిచయం చేసుకో. నా మనసు కరెక్ట్గా ఉందా, నా హృదయం కరెక్ట్గా ఉందా, నా మాట కరెక్ట్గా ఉందా, ఇటువంటి మనసుతో వెళితే జయించగలంటావని ఆలోచించి ఇంటికాడ ఒక తెలుసో తెలియక నీ మాట తేడాగా ఉంటే, నీ మనసు కోపంతో ఉంటే, ఆవేశంతో ఉంటే, అనాథ ఆలోచనతో ఉంటే ప్రబంధనలో సరి చేసుకుంటా. దేవుడి స్తోత్రం. నీవు దేవుడి మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన చూసుకునము. దేవుడి స్తోత్రం. ఓ స్కూల్కి వెళ్ళే విద్యార్థి బడికి వెళ్ళే ముందు బ్యాగులో పుస్తకాలు ఉన్నాయా, పెన్ను ఉందా, పెన్సిల్ ఉందా, ఆర్ట్ బాక్స్ ఉందా చూసుకెళ్తుంది. ఓ కాలేజీకి వెళ్ళే విద్యార్థి కూడా కాలేజీకి వెళ్ళినప్పుడు నా అనుకున్న వస్తువులు చూసుకుంటుంది. ఓ జాబుకి వెళ్ళేవాడు కూడా ఏమి ఉండాలని చూసుకెళ్తాడు. మన మందిరికి వెళ్ళినప్పుడు ఏం చూడాలి, నా ప్రవర్తన ఎలా ఉంది, నా మనస్సు ఈరోజు ఎలా ఉంది, ఎవరైనా తిట్టానా, ఉదయం లేచిన వెంటనే తిట్టుకునే ఏర్పాట్లో ఉన్నానా, ఉదయం లేచిన వెంటనే చెయ్యలు ఊపుతాను. దేవుడి స్తోత్రం. నా మాట ఈరోజు సైలెంట్గా ఉందా, నా మనస్సు గందరగోళంగా ఉందా, నా ఆలోచన గందరగోళంగా ఉందా అని మనం చూసుకొని ఏది మనకి ప్రభువుకు అనుకూలంగా లేదో తను అక్కడ చంపే. దేవుడి స్తోత్రం. నిర్మలమైన మనస్సు మార్చుకొని ప్రశాంత వాతావరణంగా మార్చుకొని అడుగు పెట్టే వ్యక్తిగా మారే కృప మనం సంపాదించుకోవాలి. దేవుడి స్తోత్రం. చాలా మంది ఇక్కడికి బయలుదేరే ముందు రావటదే ఏమండి ఇలా మందిరికి వెళ్ళాలంటే ఏంటో ఓ తినేస్తున్నావు అని చెప్పి దేవుడి స్తోత్రం. నీ బాధ పనులుగా బండెక్కించుకున్నా దార తతనే ఉంటుంది. దేవుడి స్తోత్రం. కొంతమంది కుటుంబాల్లో భర్త అక్కడ ఏమయ్యాల మందిరం కదా ఇలా అవుతుంది, కాళ్ళప్పుడు తలుపు జలుపు నా ఊళ్ళ కాదమ్మ, అదే పప్ప ఉండమంటే అమ్మకి వెళ్ళమంటే చెప్పండి రాడలో అప్పుడు మట్టిగా అండి లేట్ అయిపోతుందండి, మా అమ్మ చెప్తుందండి. అబ్బా హల్లెలూయా. కానీ మందిరి కంటే మట్టిగా రాత్రి ఏం బాగల, రాత్రి ఏం బాగల, నా వల్ల కాదుగా నా పని చేసి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు నా మందిరం వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి 1 గంట గడిపి చూస్తూ ఉదయకాలంలో లేచి నువ్వు ప్రార్థించినప్పుడు నీ మనసు నీతో మాట్లాడుతుంది, ఎలా ఉండవో చెప్తుంది, నీ మాట ఎలా ఉందో చెప్తుంది, నీ ఆలోచన ఎలా ఉందో చెప్తున్నప్పుడు ఒకవేళ తెలుసో తెలియకో నీ అంతరంగంలో కోపం ఉంటే, నీ హృదయంలో కోపం ఉంటే, నోటి మాట కరెక్ట్గా లేకపోతే ఉదయాన్ని తెలిసిన తర్వాత నువ్వు దాన్ని కన్నీరు ప్రార్థన చేసుకోవాలా. నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా కాపాడుకొని అడుగు పెట్టే వ్యక్తిగా నువ్వు మారుతూ ఉంటే నీ ప్రవర్తన బట్టి దేవుడికి ఆనందం కలుగుతుంది కనుక, దేవుడికి సంతోషం కలుగుతుంది కనుక, నిర్మలమైన ప్రవర్తనతో వచ్చిన వారి జీవితాలు ఉల్లాసంతో దేవుడిని ఆరాధిస్తారు కనుక, ఉత్సాహంతో పాటలు పాడేవారుగా ఉంటారు కనుక, కన్నీరుతో దేవుడికి ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు కనుక నువ్వు దేవుడికి నాయకుడు
హల్లెలూయా, హల్లెలూయా. ఓ కంచం అన్నం పెట్టుకున్నప్పుడు మనం ఎంత తింటామంటే కడుపు తింటాం. మరి మందిరములో దేవుడికి ఇవ్వాల్సిన ఆరాధన, దేవుడికి ఇవ్వాల్సిన స్తుతి, నీ మనస్సు బాగోకపోతే ఎత్తావా? కోపంగా ఉంటే ఇవ్వగలవా? ప్రార్థన చేస్తూనే ఉంటావు, కోపం పెరిగిపోతుంటుంది. దేవుడి స్తోత్రం. నిలబలంగా నీ ప్రవర్తన కనిపెట్టుకున్నప్పుడు విశ్వాసముతో మోకరిస్తావు. దేవుడు మందిరములో తండ్రిని గుర్తించే వ్యక్తిగా మారుతావు, కన్నీళ్లతో ప్రార్థించే వ్యక్తిగా మారుతావు, పరవశించి దేవుడిని ఆరాధిస్తూ ఉంటావు. నీకు తెలియకు తప్పట్లు బీభత్సం కొడతావు, నీకు తెలియకుండా కేకలు పెడతావు, నీకు తెలియకుండా నీ నోటును తోలి మోగుతూ ఉంటే దైవత్సనమా, నువ్వు చేసే స్తుతి, నువ్వు చేసే ప్రార్థన నీ తండ్రి చెవునికి వెళ్ళిపోతుంది. ఆ ప్రార్థన విన్న దేవుడు నీ ఇంటికి వస్తాడు, నీ గుట్టుకు వస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను కూర్చోమంటాడు. ఆయన మొదలు పెడతాడు పనులు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది కాదు దేవుని చంద్రపైకి ఎత్తండి. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాతో మాట్లాడుతున్నాం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జాగ్రత్త పడండి అని మాట్లాడుతున్నాం. నా విశ్రాంతి దినమున నీకు ఇష్టమైన పనులన్నీ కూడా పక్కన పెట్టి నాశనం జరిగించే వ్యక్తిగా మారితే దేశంలో ఉన్నతమైన స్థలములోకి నేను ఎక్కెత్తానంట. నువ్వు నా మందిరంకి వచ్చినప్పుడు సరి చేసుకుని రావాలని కోరుకుంటున్నాను. దేవా, మా జీవితం ఆశ్రయించేవాడు నీవు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి? ఈరోజు లోకమంతా ఆయా కార్యక్రమాలు ఉంటే మేము మీ వద్దకు వచ్చిన లోక పనుల్లో మేము లేవయ్యా, లోక కార్యాల్లో మేము లేవయ్యా. ఈరోజు నా తండ్రిని కలవడానికి వెళ్తున్నావు, ఆశతో వచ్చాను తండ్రి. మా మనసులో ఉన్న దుఃఖాన్ని నీకు తప్ప ఎవరు పంచుకుంటావు తండ్రి? ఆదరించేవాడా, ప్రేమించేవాడా, నీవు ఏర్పరిచిన దినమును మేము ఆచరించే వ్యక్తులుగా మారి వచ్చావు తండ్రి. మీ ఆశీర్వాదాలు మాకు దయచేయమని ప్రార్థించే తండ్రి. ప్రతి మనిషిని జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు కుటుంబాలు వదులుకున్నాం, సొంత పనులు వదులుకున్నారు, కొన్ని కార్యక్రమాలు విడిచిపెట్టారు, ఈ 6 రోజులు మన ఇష్టమైన పనులు వదులుకున్నారు. ఈరోజు నీ సన్నిధికి వచ్చారు, నీ పాదాల వద్దకు వచ్చారు, నేను స్తుతించారు దేవా. ఎన్నో పాటల ద్వారా నేను గణపరిచారు, ఆరాధనను మహింపరిచారు. ఈ మాటలో ఈ దినం శ్రద్ధగా విన్నారు తండ్రి. అయ్యా అయ్యా, ఒక దినము గడుపుకుంటే 1000 దినం సంవత్సరం. ఈరోజు నీ బిడ్డలందరూ కూడా ఎత్తు పట్టుకొని ప్రార్థిస్తున్నారు. దావీదుని ఎత్తు పట్టుకొని ఆస్వాదించిన వాడు, అబ్రహాము జీవితాన్ని ఎత్తుకొని దీవించేవాడా, యేసేపు జీవితాన్ని ఎత్తుకొని ఆస్వాదించేవాడా, రూతు జీవితాన్ని ఆస్వాదించే తండ్రి. మీరు మమ్మల్ని దీవించే తండ్రి. మీరు పెడతారు వస్తారు తండ్రి, మీరు పెట్టమని వస్తారు తండ్రి. ఈరోజు నా తండ్రి, ఈ సంఘంలో చేతులు పైకెత్తి ప్రార్థించిన ప్రతి కుటుంబం మీ చేతికి అప్పగిస్తున్నా, ప్రతి బిడ్డ మీ చేతికి అప్పగిస్తున్నా. ఇప్పుడు నీ శక్తిని మనకు అనుగ్రహించాలి తండ్రి, బలం అనుగ్రహించాలి తండ్రి. కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి పరచాలి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుపోయింది, కుటుంబాల మార్పులని వీళ్ళ జీవితాల్లో ఒక మార్పు దయచేయండి ప్రభు. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, విలువైన కృప వారికి అందించాలి తండ్రి. వారు ఏది కోరుకుంటున్నారు, ఏది ఆశపడుతున్నారో అటువంటి కార్యక్రమాలను చేయాలని కలిగించండి. వారి ఏర్పడిన పనులు సక్సెస్ గా మార్చాలి తండ్రి. వారి ప్రయత్నాలు వారి చేయను కలిగించాలి. రావాల్సిన ప్రాపర్టీ, రావాల్సిన మనీ చేతికి అందించాలి ప్రభు. పనుల్లోకి ఏడ్చే వారి జీవితాల్లో శాస్త్రమైన పనులు కలిగించేయండి ప్రభు. నీ కృప పరిశుద్ధ మనిషిని దయచేయండి. యవనస్తులు ఉన్నారు, చదువుల సహాయం చేయండి. ఉద్యోగ వ్యవస్థలు ఉన్నారు, ఉద్యోగ ప్రమోషన్ దయచేయండి. వివాహం కాని వారు ఉన్నారు, వివాహాన్ని జరిగించండి తండ్రి. నా తండ్రి, రీతిగా ఎవరు ఏ తలంపులతో నీ ముందు ఏడుస్తున్నారు, ఏ కార్యాల కోసం అల్లాడిపోతున్నారు, ప్రతి ఒక్కరిని కూడా చేతికి అప్పగిస్తుండగా నీ మల్టిపుల్ పవర్ వారికి దయచేసి అభివృద్ధి గురించి ఆస్వాదించమని యేసయ్య నడుచున్నాము తండ్రి. నమ్మిన వారు తప్పని కూడా దగ్గరగా దేవుడికి మహిమ కలుగును గాక. సమర్పణ పాడటం